ఎక్కడికి వచ్చినావు సహస్రా? కర్ణాటకకు వచ్చి ఎందుకు వచ్చినావు? బర్రెని చూడడానికి. కర్ణాటక బర్రె చూస్తావా? చూడు, ముట్టుకో. ఆయప్పు చిట్టి చిట్టి సహస్రా ఆయప్పు. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినండి. టైం వచ్చేసి 4:52 ఎర్లీ మార్నింగ్ వచ్చా అండి. ఇప్పుడే ఇంకా ట్రైన్ రాలేదు. ఎందుకు వచ్చానంటే మా ఫ్యామిలీ వాళ్ళని రిసీవ్ చేసుకోనికి వచ్చినా అండి. టైం వచ్చేసి 4:52. హాయ్ చెప్పత్తమ్మా. వైషు కనిపించలేదు. వైషు అందరు ఎక్కడికి వచ్చిళ్ళు? ఎందుకు వచ్చిళ్ళు? టైం వచ్చేసి 7:30 అవుతుందండి. మార్నింగ్ అందరం ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి శివాలయం వెళ్తున్నాం. మా పాపది అన్నప్రసాదం ఉంది. ఓం గంగణాధిపతే నమః. సముఖశ్చైకదంతశ్చ కపిలో గజగణేకః లంబోదరస్య వికటో విఘ్ననాశో గణాధిపః ధూమ్రకేతు గణాధ్యక్షో గణచంద్రో గజాననః ద్వాదశైతానామాని ఏకదేశనరయాతం విద్యారంభ వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాం వరదరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాగణాధిపతే వీడియో అన్నపూర్ణే సదా పూర్ణే సంకటకారణే చెల్లగా బేటా లేగిది. ఇప్పుడే మా బస్సు వచ్చిందండి. 2 రోజుల ట్రిప్ వెళ్తున్నాం మురుడేశ్వర గోకర్ణరు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. 21 సీటర్ బస్ అండి ఇది. కిలోమీటర్కి 29 రూపాయలు. మేము 20 మంది ఉన్నామండి. హలో, మేము గోకర్ణ మురుడేశ్వర్కి వెళ్తుంటే మధ్యలో రోడ్డు మీద బస్సు ఆపరండి. ఎందుకంటే పక్కన వాటర్ ఫాల్ ఉందట ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుందట. మేము చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే అటువైపు బస్సెస్ వెళ్ళవట. మొత్తం డౌన్కి వెళ్ళాలి. 3 కిలోమీటర్లు. ఓన్లీ బైక్స్ కార్లే అలా ఉంటుందట. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీ బస్సులో వచ్చాం కదా. మేము మా మామ సతీష్ బావ ముగ్గురం కలిసి వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు మీరు చూపిస్తా. ఇదే రూట్లో మేము ముగ్గురం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత అంటే లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం ఇక్కడ సీసీ రోడ్ వేసినట్ట ఫ్రెండ్స్. ఇక్కడనే రోడ్ ఉంటుంది. కొంచెం ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కిలోమీటర్ మొత్తం రోడ్ అంతా బాగుందట. ఇక్కడ మాత్రమే నా రోడ్డు బాగుంటుందట. బైక్స్ ఓన్లీ కార్సే అలవో. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. బస్సు రోడ్డు మీద పెట్టాం కదా. ఎంత వర్షం పడుతుందంటే ఫుల్ హెవీ రెయిన్ వర్షం పడుతుంది. లొకేషన్ మాత్రం ఆసంగా ఉంది. నడుచుకుంటూ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. రోడ్డు చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. చిన్న కట్ట మీద మీ ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. మాలో ముగ్గురం వచ్చాం కదా. ఒకరు అక్కడ డ్రాప్ అయిపోయి నడవలేక ఇబ్బంది అవుతుందండి. ఎంత దారుణంగా ఉందంటే ఈ పక్క మొత్తం లోనే స్కిడ్ అయ్యి కాలు జారి కింద పడిందంటే అటు పడాల్సింది అంతే. ఇక
బాడీ కూడా దొరకదు, అంత దారుణంగా ఉంది. కానీ లొకేషన్ మాత్రం జబ్బా అదర్సు, చూడడానికి నా 2 కళ్ళు సరిపోతలేవు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. మీకు చూపిస్తా, వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఫైనల్లీ వచ్చేసిందండి ఈ వాటర్ ఫాల్స్. పైన కొండ ప్రాంతాల నుంచి నీరు వచ్చి పడేసినది మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుంది. చూస్తున్నారా, ఆ పక్క మొత్తం డౌన్గా ఆ కొండ ప్రాంతాల నుంచి వచ్చి కిందికి పడిపోతుంది. చాలా చాలా బాగుంది. చాలామంది బ్యాచిలర్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా రండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎర్లీ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వచ్చామో తెలుసా అండి? చూస్తే మొత్తం మతిపోతుంది. మొత్తం గ్రీనరీ, ఎట్టి పోయినా అడవి 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 అడవి, టేక్ చెట్లు, కొబ్బరి చెట్లు, మొత్తం అడవిలో ఉన్నట్టు ఉన్నది. చిన్న ట్రిప్ అయినా కానీ మస్తు ఎంజాయ్ ఉన్నది. ఎప్పుడైనా రావాల్సిన మీ ఫ్యామిలీతో ఇక్కడికి రండి, చాలా బెటర్. మీకు చూపిస్తా చూడండి ఎలా ఉందో. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, టేక్ చెట్లు, గేటు, వెదర్ చూడండి, వెదర్ ఆసం ఉన్నది. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా పచ్చదనం, ప్యూర్ ఆక్సిజన్, ఎంత పొల్యూషన్ కూడా ఉండదు. ఎంత బాగుందంటే ఈ గల్లీలో చిన్న సీసీ రోడ్ వేసిళ్ళు. ఈ సీసీ రోడ్లో ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుందా, అదే మా హోటల్. మీ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది కానీ తప్పదుగా వెళ్ళిపోవాల్సిందే. రావాలి, చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇదే అండి మా రూమ్ తీసుకున్నాం, నైట్ హోమ్ స్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే టైం వచ్చేసి 7:30 అవుతుంది ఫ్రెండ్స్. మేము ముందే రెడీ చేసి బయటకు వచ్చేసామండి. కానీ ఈ నైట్ మేము స్టే చేసినాం కదా, ఇదే మా హోటల్ అండి. చాలా బాగుంది. కానీ రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి, గట్టిగా ఉన్నాయి. 2 రూమ్స్ కలిపి 6500 తీసుకున్నారండి. ఇదే మా లొకేషను. చాలా అంటే చాలా బాగుంది. అదే మా బస్సు, ఎంత జంగిలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఎక్కడికి వచ్చామంటే గోకర్ణ అయిపోయిందండి. గోకర్ణ దర్శనం అయిపోయిన తర్వాత నైట్ అక్కడనే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మురుడేశ్వర్కి వచ్చామండి. చూపిస్తా అండి మీకు. ఇదే అండి కర్ణాటకలోని మురుడేశ్వర టెంపుల్. కర్ణాటకలో ఉంటుందండి. ట్రిప్కి వచ్చాము కదా, గోకర్ణ అయిపోయిన తర్వాత మురుడేశ్వర్కి వచ్చామండి. శివుని విగ్రహం ఉంటుంది పక్కనే. మళ్ళీ ఈ 249 feet హైట్ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 హైట్లో ఉన్న గోపురం. పక్కనే సముద్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము సెకండ్ టైం వచ్చామండి ఇక్కడికి. 2 years ముందు వచ్చాము, మళ్ళీ నిన్న వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. బీచ్ పక్కన సముద్రము, బోట్లు. మీరు ఎప్పుడైనా గోకర్ణ మురుడేశ్వర్ రావాలనుకుంటే జూన్, జూలై, ఆగస్టు మాత్రం ఆ 3 నెలల్లో మాత్రం మీరు రాకండి, ప్లానింగ్ చేసుకోకండి. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు మొత్తం ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మొత్తం క్లోజ్ చేస్తారండి. బీచెస్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ టెంపుల్స్ మాత్రమే అలా ఉంటుంది. మొత్తం చూసారా ఫ్రెండ్స్, మొత్తం బోట్స్ అన్నీ ఇక్కడ ఆగిపోయినాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళనియరు, సముద్రం లోపు వెళ్ళనియరు. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చిన్న తుప్పూరు లాంటి వర్షం పడుతుంటే పక్కన షాప్ ఉంటే కోకోకోలా పెప్సీ తెచ్చుకొని తాగుతుంటే ఆ ఫీలింగ్ మాత్రం వేరే రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నా ఎంట్రన్స్లోనే అందరం కలిసి ఫోటోలు దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇదే ఎంట్రన్స్. 249 feet హైట్లో ఉంటుంది గోపురం. ప్రపంచంలోనే నెంబర్ 1 గోపురం. మా ఫ్యామిలీలో అందరూ ఫ్యామిలీ ఫోటో కోసం ట్రై చేస్తున్నాం. కానీ ఫుల్ వర్షం పడుతుంది, తుప్పురు వర్షం పడుతుంది. వెళ్ళిపోయినాం, తర్వాత దిగుదామని. ఎంట్రన్స్లోనే 2 ఏనుగు శిల్పాలు ఉంటాయి. దీన్ని కూడా చాలామంది మరీ ఫోటో తీసుకుంటున్నారు. ఎందుకంటే మాకు టైం లేదు, మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దిగుదామని అనుకొని అందరం కలిసి ముందుకెళ్తున్నాం. ఎంత క్లౌడ్ ఉందంటే మొత్తం ఫుల్ మంది, చాలా ప్రజలు వచ్చేసారండి. వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉండండి. లిఫ్ట్కు పర్ హెడ్కు మాత్రం 300, పెద్దలకి 300, చిన్న పిల్లలకు 100 rupees. మేము తర్వాత దిగుదామని ఆయనం. మా ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయినా, కొంతమంది కోసం వెయిటింగ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గోకర్ణ మురుడేశ్వర్ రావాలనుకుంటే రండి. జూన్, జూలై, ఆగస్టు మాత్రం రాకండి. చాలా బాగుంటుంది. వీడియో లెంత్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.